ద లాస్ట్ వన్ లైక్ వెటర్నరీ. సో దీని గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైక్ ప్రశాంత్ నాగు గారు అవైలబుల్గా ఉన్నారు. సో ప్లీజ్ హార్టీ వెల్కమ్ అండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది వెటర్నరీ పార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఎస్ ఎస్. నా పేరు ప్రశాంత్ నాగు. నేను బిఎస్సి డైరీ సైన్స్ ని బిఎస్సి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను గత 6 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఇంకా వెటర్నరీ డిపార్ట్మెంట్ కి వస్తే ఎలా వెళ్ళాలి, వెళ్ళాక ఏం జాబ్స్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నాకు ఇచ్చిన ఈ టైంలో. ఫస్ట్ 10th తర్వాత చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ కి 10th బేస్ మెరిట్ మీద వెళ్ళవచ్చింది. ఇది మార్చిలో దీనికి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే మనకి 10th లో వచ్చిన మెరిట్ బట్టి మనం దీనికి తీసుకుంటారు వాళ్ళే. అదే కాకుండా ఇదే క్వాలిఫికేషన్ లో ఇంటర్ వొకేషనల్ గ్రూప్ లో డైరీయింగ్ అండ్ డైరీ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. డైరెక్ట్ గా మీరు అందులోకి వెళ్ళినట్లయితే 30 నుండి 40 వేలు సంవత్సరానికి ఫీ క్యారీ చేస్తారు వాళ్ళు. ఈ 2 years అయిపోగానే సేమ్ క్వాలిఫికేషన్ లో మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 2 కోర్సుల మీద మనం గవర్నమెంట్ సైడ్ నుంచి జాబ్స్ చూసుకున్నట్లయితే సచివాలయంలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లో వెటర్నరీ కాంపౌండర్ గా ఎస్ఎస్సిలో కానీ, ఐటీబీపీ కానీ, ఆర్మీలో కానీ, మిగిలిన డిఫెన్స్ రంగాల్లో కూడా దీని మీద జాబ్స్ అనేవి ఉంటాయండి. ఇంకా ప్రైవేట్ విషయానికి వస్తే సేమ్ 10th తర్వాత చేసే ఈ వెటర్నరీ కోర్సులో ప్రైవేట్ జాబ్స్ కానీ చూసుకున్నట్లయితే డైరీస్ లో జాబ్స్ ఉంటాయండి. లైక్ విశాఖ డైరీ, హెరిటేజ్, దొడ్ల, జెర్సీ, అమూల్, ఆనంద్ ఇలాంటి డైరీస్ లో ప్రైవేట్ గా జాబ్ చేసుకోవచ్చండి. ఇంకా మూవింగ్ ఆన్ ఇంటర్ సెకండ్ స్టెప్ తీసుకున్నట్టయితే ఇంటర్ వెటర్నరీ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో బైపీసీ మాత్రం ఖచ్చితంగా చేసి ఉండాలండి. బైపీసీ చేసిన తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఒక మంచి ర్యాంక్ గాని వస్తే బీవీఎస్సీలోకి మనం వెళ్ళొచ్చండి. ఈ బీవీఎస్సీ గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్తే ఎలాంటి ఫీజు అవ్వదు. ఇది 5.5 years వరకు ఈ కోర్స్ టర్మ్ వచ్చేసి 5.5 సంవత్సరాలు అండి. ఇది ఇన్ కేస్ ప్రైవేట్ లో చేస్తున్నట్లయితే 30 నుండి 40 లక్షల వరకు అవుతుందండి. ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఇది ఫ్రీ. ఇది చేసిన తర్వాత ఈ బీబీఎస్సీ మీద ఎంవిఎస్సి కూడా చేసుకోవచ్చు. దీనికి ఐసిఏఆర్ అనే ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ ఉంటుంది. దీని మీద జాబ్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అనేవి ఉంటారండి. వీళ్ళకి మంత్లీ 50 నుండి 60 వేలు అలాగా సాలరీస్ వస్తూనే ఉంటాయి. ఇంకా దీని మీద డిఫెన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా డైరీస్ లైక్ విశాఖ డైరీ, హెరిటేజ్, దొడ్ల ఈ డైరీస్ లో కూడా మేనేజర్స్ లెవెల్, అసిస్టెంట్ మేనేజర్స్ లెవెల్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఇంకా ఈ నీట్ సైడ్ కాకుండా ఇంటర్ బైపీసీ చేసిన తర్వాత ఇంటర్ లో వచ్చే మార్క్స్ మెరిట్ బట్టి అయితే బిఎస్సి డైరీ సైన్స్ అనేది ఒకటి ఉందండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, నెల్లూరు అటువైపు ఉన్న కాలేజెస్, యూనివర్సిటీలో ఈ కోర్సు అవుతుందండి. దీని కోర్సు యొక్క 4 సంవత్సరాల్లో మనకి సంవత్సరానికి 20 నుండి 30 వేల వరకు అవుతుంది. దీని తర్వాత కూడా డిఫెన్స్ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇంకా డైరీస్ వైపు కూడా ఈ కోర్సులో జాబ్స్ ఉంటాయి. ఇంకా దీని తర్వాత ఈ బిఎస్సి డైరీ సైన్స్ తర్వాత కూడా ఎంఎస్సి చేయాలనుకుంటే ఐసిఏఆర్ ఆల్ ఇండియా లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఐసిఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం మాస్టర్స్ చేయడానికి అవుతుంది. అయితే బీవీఎస్సి నుంచి ఎంవిఎస్సి అయినా, బిఎస్సి తర్వాత ఎంఎస్సి అయినా డైరీ సైన్స్ చేయడానికి కూడా. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్స్ అండి. చాలా క్లియర్ గా, ఫాస్ట్ గా, చాలా నీట్ గా చెప్పారు. టైం కన్స్ట్రైన్ గుర్తుపెట్టుకుని థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ రాయల్.